ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే సేమ్ ఆన్ ద సేమ్ ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసిన ఇంటర్న్షిప్ ఆబ్జెక్ట్ మీదే ఇనఫ్ ఏబిసి క్లయింట్కి మనం ఈ మల్టీపిక్ లిస్ట్ వాల్యూ ఇచ్చాం. సో వాళ్ళ ఆబ్జెక్ట్ యొక్క పిక్ లిస్ట్ వాల్యూ యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే ఆ రిక్వైర్మెంట్కి ఆ మల్టీపిక్ లిస్ట్ వాల్యూ కరెక్ట్గా సరిపోయిందని చెప్పారు. ఆల్ గుడ్. నా ఆఫ్టర్ ఫ్యూ డేస్ అగైన్ ఇంకో కొత్త రిక్వైర్మెంట్తో వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే లెట్స్ సే మాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 30 days అనుకున్నాం. రైట్, మాకేం కావాలంటే మాకు ఇప్పుడు ఏమి కనిపించట్లేదంటే ఈ ఇంటర్న్షిప్ డేట్ యొక్క ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ స్టార్ట్ డేట్ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తెలియట్లేదు, ప్లస్ ఎండ్ డేట్ కూడా తెలియడం లేదు. రైట్, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 days ప్రోగ్రామ్ అంటే 30 days యాజ్ ఇన్ లైక్ 1 month ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే 1 month 30 days అని చెప్తున్నాం. సో ఎవ్రీ వీక్ వాళ్ళు 5 days కనెక్ట్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ లైక్ 5 into 4 days 20 days ప్రోగ్రామ్ అన్నట్టు. 30 days ఆప్షనల్ అనమాట. అంటే యాక్చువల్ లైక్ 1 month ప్రోగ్రామ్ అని చెప్పారు. సో జస్ట్ మనం ఇప్పుడు చేసిన రిక్వైర్మెంట్కి ఐమ్ జస్ట్ కనెక్టింగ్ ద ప్రీవియస్ రిక్వైర్మెంట్ అన్నట్టు. రైట్, 1 month ప్రోగ్రామ్ అని చెప్పారు. 1 month లో 5 days a week into 4 లైక్ 20 days కనెక్ట్ అవుతున్నారు. రైట్, నా ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళకి ఈ 1 month అయినా సరే ఈ 20 days ఎప్పుడు చేస్తారంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. అంటే సో ఇవన్నీ యాడ్ చేస్తే 30 days మొత్తం ప్రోగ్రామ్ టైం అవుతుంది. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్కి 30 days ఉంటుంది, కానీ వీళ్ళు చేసేది 20 days. మధ్యలో గ్యాప్ ఉంటుంది సో దట్ వాళ్ళు ఏదైనా ట్రై చేసుకోవడానికన్నా లైక్ వాళ్ళు ఏదన్నా చూసి ఏదైనా డౌట్స్ అడగడానికన్నా ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే 2 days ఆఫ్ ఇచ్చారో అది వాళ్ళకి ప్రాక్టీస్ గ్యాప్ అనమాట. ఇంటర్న్షిప్ అయితే ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో క్లాసెస్ మాత్రం 20 days ఉంటాయి, మొత్తం 30 days ప్రోగ్రామ్. ఏబిసి వాళ్ళ కన్సర్న్ ఏంటంటే అగైన్ మన కంపెనీకి వచ్చి ఇన్పుట్ ఏమి ఇచ్చారంటే మాకు ఈ ఇంటర్న్షిప్ ఒక యూజర్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు. అంటే ఈ ఒక పర్సన్ పిక్ చేస్తే, పర్సన్ ఏ అన్నమని పిక్ చేస్తే వాడిది ఎప్పుడు స్టార్ట్ అయింది, వీడు ఎప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు, స్టార్ట్ డేట్ ఎప్పుడు, వీడి యొక్క ఎండ్ డేట్ ఎప్పుడు తెలియడం లేదు. సో వాళ్ళు వచ్చి మనల్ని ఇది ఎలా చేయాలి అని అడిగారు. సో నా క్రియేటింగ్ ఎ న్యూ కస్టమ్ ఫీల్డ్ అండ్ యూస్ ద డేట్ అండ్ టైం. ఆసమ్. సో నాకు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే వాట్ అన్నది నేను స్టార్ట్ డేట్ సేవ్ చేయాలి. స్టార్ట్ డేట్ సేవ్ చేయాలి అంటే అగైన్ వై ఎందుకు చేయాలి అంటే వాడిచ్చే ఇన్ఫర్మేషన్ నేను హోల్డ్ చేసి ఉంచాలి. ఇక్కడ ఏంటంటే అగైన్ సేవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోరీ అని నడుస్తాం. వై ఏంటంటే సేవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఈ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ డేట్ నేను గాల్లో సేవ్ చేయలేను, సో ఐ నీడ్ అ ఫీల్డ్. ఆ ఫీల్డ్ మళ్ళీ కస్టమ్ ఫీల్డ్ మీద చెప్పినట్టు కస్టమ్ ఫీల్డ్ లో ఏ డేటా టైప్ ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, స్టార్ట్ డేట్ అని. స్టార్ట్ డేట్ అంటే యూజువల్లీ డేట్ ఫీల్డ్. సో డేట్ అన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా అగైన్ ఎండ్ డేట్ అన్నది కూడా కస్టమ్ ఫీల్డ్. ఈ కస్టమ్ ఫీల్డ్ అగైన్ డేట్ ఫీల్డ్ ఆప్షన్ లో ఉండాలి. నా ఇప్పుడు మనకు 2 ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి, 2 డేట్ ఫీల్డ్స్ అయి ఉండాలి. ఈ ఏబిసి వాళ్ళకి అంటే నేను ఒక రిక్వైర్మెంట్ మనం బిల్డ్ చేసేద్దాం ఇక్కడే, తర్వాత ఇష్యూస్ ఏమొస్తాయో దాన్ని బట్టి కరెక్ట్ చేసి ఈ ఎండ్ డేట్ ఏ ఫీల్డ్ ఉండాలో చూద్దాం. స్టార్ట్ డేట్ నేను డేట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఎందుకంటే ఇంటర్న్ అన్న వాడు ఎప్పుడు వచ్చి ఎన్రోల్ చేసుకుంటాడో నాకు తెలియదు. సో ఈ డేట్ కంపల్సరీ యూజర్ దగ్గర నుంచి రావాలి. సో లెట్స్ సే నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను అనుకోండి, నేను ఎప్పుడు స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నది అది డిపెండ్స్ ఆన్ మై అవైలబిలిటీ, ఆ స్టూడెంట్స్ ఎన్రోలింగ్ అవైలబిలిటీని బట్టి. సో అది ఇన్పుట్ ఎప్పుడైతే స్టూడెంట్స్ అవైలబుల్గా ఉన్నారో అందరు స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యాక సెషన్ స్టార్ట్ చేస్తాం. వేరాస్ ఎండ్ డేట్ అన్నది నా చేతిలో ఉంటుంది, ఎప్పుడు ఎండ్ డేట్ చేయాలి. నా ప్రోగ్రామ్ ప్రకారం ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఏబిసి ఎగ్జాంపుల్ చూస్తే స్టార్ట్ డేట్ తెలిస్తే ప్లస్ 30 days చేస్తే నాకు ఎండ్ డేట్ వచ్చేస్తుంది. ఎండ్ డేట్ వచ్చేస్తుంది. ఎలాగా? స్టార్ట్ డేట్ ప్లస్ 30 days యాడ్ చేస్తే
ఎండ్ డేట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను ఉన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఆల్రెడీ ఈ లాజిక్ తెలుసు. మనకేం తెలుసు, స్టార్ట్ డేట్ తెలిస్తే ఎండ్ డేట్ అన్నది ఎప్పుడో చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? మన దగ్గర ఆల్రెడీ లాజిక్ ఉంది. ఎనీ డేస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, 30 డేస్కి. సో నేను సింపుల్లీ స్టార్ట్ డేట్ ప్లస్ 30 డేస్ అని రాస్తే నాకు ఎండ్ డేట్ వచ్చేస్తుంది. నేను స్టార్ట్ డేట్ వాళ్ళు సెలెక్ట్ చేశాను, లెట్స్ సే టుడేస్ 7th of June 2021. సో ఇక్కడికి 30 డేస్ యాడ్ చేస్తే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎండ్ డేట్ వస్తుంది. ఇవాళ డేట్ నుంచి 30 డేస్ మనకి ఎండ్ డేట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ తెలుస్తుంది. అంటే ఆ స్టూడెంట్కి ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 30 డేస్. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కనుక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 30 డేస్. ఈ లాజిక్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్రెడీ లాజిక్ తెలిసినప్పుడు మన యూజర్ దగ్గర నుంచి మళ్ళీ ఇన్పుట్ తీసుకోవాలా? తీసుకోవచ్చు. మామూలుగా అడిగితే తీసుకోవచ్చు. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ? ఖచ్చితంగా తీసుకోవాలంటే అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర లాజిక్ ఉంది. సిస్టమ్కి నేను స్టార్ట్ డేట్ ఇస్తే 30 డేస్ యాడ్ చేయమంటే సిస్టమ్ మనకి జనరేట్ చేసి ఇవ్వగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఆర్ఎల్స్ నేనేం చేయాలి? ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో ఆ యూజర్కి నేను చెప్పాలి, ఏమని స్టార్ట్ డేట్ రాశాక దానికి 30 డేస్ యాడ్ చేసి ఈ ఎండ్ డేట్ అన్న ఫీల్డ్ని ఫిల్ చేయమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? నేను సిస్టమ్ ఓన్లీ జస్ట్ ఫర్ సేవింగ్ ఇన్ఫర్మేషన్ కోసం వాడుతున్నట్టు అవుతాం. సిస్టమ్ ఇస్ నాట్ గివింగ్ మీ దట్ లాజిక్. సిస్టమ్ ఏం పని చేయట్లేదు, జస్ట్ సేవ్ చేసేలాగా బిహేవ్ చేస్తుంది. రైట్? సో సేల్స్ ఫోర్స్ అలా జస్ట్ ఫర్ సేవింగ్ పర్పస్ అంటే కాదు, అదొక అడిషనల్ ఫీచర్ ఇచ్చింది. ఆ అడిషనల్ ఫీచర్ పేరు ఫార్ములా ఫీల్డ్. ఈ ఫార్ములా ఫీల్డ్ ఏం చేస్తుందంటే డిపెండింగ్ ఆన్ ద లాజిక్, మనం ఏదైతే లాజిక్ రాస్తాం ఈ ఫార్ములా ఫీల్డ్లో అకార్డింగ్ దాని రిజల్ట్ ఇస్తుంది. నా ఈ యూస్ కేసులో ఫార్ములా ఫీల్డ్ ఎక్కడ వాడచ్చు? ఈ ఎండ్ డేట్ని డైరెక్ట్గా డేట్ ఫీల్డ్ అన్న క్రియేట్ చేసే కన్నా, ఎండ్ డేట్ని డైరెక్ట్గా డేట్ ఫీల్డ్ క్రియేట్ చేసే కన్నా ఒక ఫార్ములా ఫీల్డ్ ఆఫ్ టైప్ డేట్ కింద క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే లాజిక్ ఇక్కడ మాట్లాడుకుంటున్నామో అది సేల్స్ ఫోర్స్లో కాన్ఫిగర్ చేయొచ్చు. ఆ కాన్ఫిగర్ చేసిన దాన్ని బట్టి మనకి రిజల్ట్ వస్తుంది. వాళ్ళ డేట్ ఇవాళ ఇస్తే, టుడేస్ డేట్ ఇస్తే దాని నుంచి 30 డేస్ యాడ్ చేసి ఎండ్ డేట్ ఎప్పుడో చూపిస్తుంది. టుమారో ఇస్తే ప్లస్ 30 డేస్ యాడ్ చేసి ఆ డేట్ ఇస్తుంది. లెట్స్ సే డేట్ ఇస్ లైక్ జూలై 7th ఎంతో ఇచ్చాను అనుకోండి, దాని ప్లస్ 30 డేస్. ఇక్కడ ఏమవుతుందంటే లాజిక్ ఇస్ డిఫైన్డ్. మనకి లాజిక్ పక్కా ఉంది. ఆ లాజిక్ ఏంటి? స్టార్ట్ డేట్ ప్లస్ 30 డేస్ యాడ్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనకి సిస్టమ్ ప్రాసెస్ చేసే క్యాపబిలిటీ సేల్స్ ఫోర్స్ దగ్గర ఉన్నప్పుడు యూజర్ని ఎందుకు కష్టపెట్టడం? సో ఎప్పుడైనా మనకు ఆ ఛాన్స్ ఉంటే ఆల్వేస్ సిస్టమ్ని పని చేయించాలి. యూజర్ దగ్గరికి లోడ్ ఇచ్చే కన్నా, యూజర్ని నువ్వు 30 డేస్ యాడ్ చేసి వాల్యూ ఫిల్ చేసే అని చెప్పే కన్నా మనకి లాజిక్ తెలిస్తే ఆల్వేస్ మేక్ షూర్ దట్ మనది క్రియేట్ చేసి యూజర్కి ఫ్రీగా ఇవ్వాలి. సో బేసికలీ వాడి దగ్గర ఈ ఫీల్డ్ని సేవ్ చేయాలి అంటే నేను చాలా లాజిక్, అంటే నేను బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఆల్వేస్ హెవీ లిఫ్టింగ్ అంతా సిస్టమ్ చేయాలన్నమాట. హెవీ లిఫ్టింగ్ అంటే ఆ లాజిక్ ఏదైతే ప్రాసెస్ చేసేదంతా సిస్టమ్ చేసింది అనుకోండి, యూజర్ జస్ట్ వాల్యూ ఎంటర్ చేస్తాడు, ఏ డేట్ స్టార్ట్ అవుతున్నాడో 30 డేస్ యాడ్ అయ్యి ఆ డేట్ వస్తుంది. టుమారో ఎంటర్ చేస్తే 30 డేస్ యాడ్ అయ్యి ఆ డేట్ వస్తుంది. ఇప్పుడు July 7th ఆర్ వాట్ ఎవర్ ద డేట్ అయితే ఆ వాల్యూ వస్తుంది. సో వెన్ ఎవర్ పాసిబుల్ మనకి దగ్గర లాజిక్ ఆల్రెడీ ఉంటాయి. లాజిక్ ఫర్ పాపులేటింగ్ అ ఫీల్డ్. ఇక్కడ నాకు లాజిక్ దేనికి పాపులేట్ చేయడానికి ఉంది? ఎండ్ డేట్ పాపులేట్ చేయడానికి ఉంది. ఎప్పుడైతే ఆ ఆప్షన్ ఉందో ఆల్వేస్ క్రియేట్ ఇట్ యాజ్ అ ఫార్ములా ఫీల్డ్. మీరు స్టార్ట్ డేట్ మారిస్తే ఎండ్ డేట్ కూడా మారిపోతుంది. జస్ట్ లైక్ ఈ ఎగ్జాంపుల్, టుడే మారిస్తే ఆ డేట్ వస్తుంది, టుమారో కింద మారిస్తే ఆ డేట్ వస్తుంది, ప్రీవియస్ డేట్ మారిస్తే ఆ డేట్ వస్తుంది. రైట్? సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫార్ములా ఫీల్డ్. ఎప్పుడైతే ఒక లాజిక్ మనకు ఆల్రెడీ తెలుసో ఆ లాజిక్ యూజర్కి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు అని డిసైడ్ అవ్వడానికి. ఆ ఎండ్ డేట్ అన్న ఇన్ఫర్మేషన్ యూజర్కి కావాలి. స్టార్ట్ డేట్ ఇస్తే మన లాజిక్ ప్రకారం ఎండ్ డేట్ ఏదైతే ఉందో యూజర్కి డిస్ప్లే చేస్తున్నాం. సో దిస్ ఈస్ అ టిపికల్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా ఫీల్డ్. ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఇన్ కేస్ మీ ఇన్పుట్ ఫీల్డ్ తెలిస్తే
దానికి ఒక లాజిక్ ఉండి ఆ లాజిక్ యొక్క అవుట్పుట్ యూజర్ చూపించాలి అంటే ఫార్మర్ ఫీల్డ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఇన్ ఆర్డర్ టు మన రిక్వైర్మెంట్ ఆఫ్ స్టార్ట్ డేట్ అండ్ డేట్ చూపించాలంటే 2 థింగ్స్ చేయాలి. ఫస్ట్ డేట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి ఫర్ స్టార్ట్ డేట్, సెకండ్ ఇస్ అండ్ డేట్ క్రియేట్ చేయాలి దట్ ఈస్ యూజింగ్ అ ఫార్ములా. మనం స్టార్ట్ డేట్ లేకుండా ఎండ్ డేట్ అన్న ఫార్ములా ఫీల్డ్ రాయలేం కనుక ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద స్టార్ట్ డేట్ ఫీల్డ్ క్రియేషన్ యాజ్ అ డేట్ ఫీల్డ్, తర్వాత ఎండ్ డేట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్టార్ట్ డేట్ యాజ్ అ డేట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, స్టార్ట్ డేట్ అన్న ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. వై? యూజర్ ఎంటర్ చేయాలి, నేను ఈ రోజు స్టార్ట్ అవుతున్నాను, ఆర్ రేపు నేను స్టార్ట్ అవుతాను, ఆర్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతాను. ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి స్టార్ట్ డేట్ అన్న ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఓకే, అగైన్ మనం కస్టమ్ ఫీల్డ్, క్లికింగ్ ఆన్ న్యూ, రైట్. సో ఇక్కడ దిస్ టైమ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ యాజ్ అ డేట్ ఫీల్డ్. ఇన్ కేస్ మీకు డేట్ టైం ఫీల్డ్ తో కావాలంటే డేట్ టైం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంట్రీ ఏ టైంకి జాయిన్ అయ్యాడో కూడా కావాలి అంటే ఆ టైం సెలెక్ట్ చేస్తారు. యూజువల్లీ డేట్ టైం ఫీల్డ్ వెరీ స్పెసిఫిక్ రీజన్ ఉంటే చూస్తాం, అంటే వెరీ డీటెయిల్, అంటే నాకు ఓన్లీ డేతో సంబంధం లేదు, డేట్ టైం కూడా తెలియాలి. అంటే ఈ రోజు ఏ టైంకి, అంటే లెట్స్ సే మనకి సబ్స్క్రిప్షన్ పలానా టైంకి ఎండ్ అయిపోతుంది అన్న డేట్ చెప్తారు. డేట్ తర్వాత కూడా పలానా టైంకి ఎండ్ అవుతుంది, లెట్స్ సే 12 PM టుడే యువర్ సబ్స్క్రిప్షన్ విల్ బి ఓవర్. అలాంటి టైంలో స్పెసిఫిక్ డేట్ టైం కూడా ఇంపార్టెంట్. అలాంటప్పుడు డేట్ టైం తీసుకుంటారు. ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ మాత్రం ఇంపార్టెంట్, అందుకు డేట్ తీసుకుంటాం. లేదు ఇంపార్టెంట్ నాకు టైం కూడా, వాడు ఎప్పుడు రిజిస్టర్ అయ్యాడో ఆ టైం కూడా ఇంపార్టెంట్ అనుకుంటే డేట్ టైం తీసుకుంటారు. మీకు డేట్ సరిపోతుందంటే డేట్ తీసుకుంటారు. లేదు నాకు డేట్ తో పాటు టైం కూడా అవసరం అంటే డేట్ టైం తీసుకుంటారు. లెట్స్ సే లాగిన్ అవర్స్, రైట్. సో లెట్స్ సే మీరు ఎప్పుడు లాగిన్ అవుతున్నారు అది క్యాప్చర్ చేయాలనుకోండి, డేట్ టైం ఫీల్డ్ వాడతాం. ఈ టైంకి లాగిన్ అయ్యారు, పలానా డేట్కి ఈ టైంకి లాగిన్ అయ్యారు, అలాంటి వాటిలో డేట్ టైం వాడు పనిచేస్తుంది. అంటే మీరు 9కి లాగిన్ అవ్వాలి, లెట్స్ సే మీరు 8:50కి లాగిన్ అయ్యారు, అది స్పెసిఫిక్ టైం తెలుస్తుంది, రైట్. సో డేట్ టైం ఈ రోజు ఈ టైంకి లాగిన్ అయ్యారు, రేపు ఇంకో టైంకి లాగిన్ అయ్యారు, అది క్యాప్చర్ చేయాలని డేట్ టైం. లేదు ఓన్లీ నాకు టైం మాత్రమే క్యాప్చర్ చేయాలి, రోజు నేను డేట్ కాకుండా ప్రతి రోజు ఏ టైంకి లాగిన్ అయ్యాను, టైం ఫీల్డ్ తీసుకుంటారు, రైట్. సో టైం ఫీల్డ్ ఓన్లీ 2:40 PM ఆర్ ఇలాంటి ఫార్మాట్స్ లో సేవ్ చేయొచ్చు. రైట్, మన రిక్వైర్మెంట్ కి డేట్ అన్న ఫీల్డ్ సరిపోతుంది, ఎందుకంటే వాడు ఏ రోజు రిజిస్టర్ అయ్యారు అన్నది క్యాప్చర్ చేస్తున్నాం. సో డేట్ అన్న డేటా టైప్ ని సెలెక్ట్ చేశాను. సో వన్స్ డేటా టైప్ సెలెక్ట్ చేశాక క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేను స్టార్ట్ డేట్ అని రాస్తాను, బికాస్ ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్ మనం క్యాప్చర్ చేస్తున్నాం. స్టార్ట్ డేట్ ఫీల్డ్ done, then description again I'll put it as start date. Required field అంటే as of now at the time of creation ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవచ్చు. యూజర్ నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటే నా ఇంట్రెస్టెడ్ అని చెప్పాడు, కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే నా అవైలబిలిటీని చూసి మీకు చెప్తానని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఈ ఫీల్డ్ రిక్వైర్ చేశాను అనుకోండి, వాడు అది చెప్పేంత వరకు రికార్డ్ సేవ్ చేయలేను. లెట్స్ సే ఆ ఫీల్డ్ రిక్వైర్డ్ పెట్టేస్తే అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ లోనే నాకు చెప్పాలి వాడు ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు అన్నది. కొన్ని టైమ్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుదాం అన్నది ఆప్షన్ తర్వాత చెప్పచ్చు, మేబీ ఆప్షన్ ఉండొచ్చు. అలాంటి సినారియోలో మేము రిక్వైర్డ్ చేసాం అనుకోండి, రికార్డే సేవ్ చేయలేం, కంపల్సరీ వాడు చెప్తే కానీ సేవ్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే డిపెండింగ్ ఆన్ ద సినారియో, అది కంపల్సరీ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చెప్పాలి అంటే ఇది రిక్వైర్డ్ చేస్తారు. లేదు అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చెప్పక్కర్లేదు, తర్వాత టైం తీసుకుని అప్డేట్ చేయొచ్చు అనుకోండి, దీన్ని సింపుల్గా అన్చెక్ చేసేస్తారు. అంటే యూజర్ ఈ వాల్యూ ఫిల్ చేయకపోయినా రికార్డ్ సేవ్ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద సినారియో మీకు కంపల్సరీ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడే ఈ ఫీల్డ్ యొక్క స్టార్ట్ డేట్ ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో డిసైడ్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఈ ఫీల్డ్ని రిక్వైర్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎన్రోల్ ఎవరైతే అయ్యారో దాన్ని బట్టి ప్రోగ్రామ్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. కంపెనీ చెప్తుంది మేము స్టార్ట్ డేట్ ఫ్రమ్ లెట్స్ సే నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాం, నెక్స్ట్ మంత్ ఈ డేట్ నుంచి చేస్తాం, 1st of నెక్స్ట్ మంత్ అని చెప్తుంది, రైట్. అలాంటప్పుడు
వాడు రికార్డ్స్ క్రియేట్ చేస్తారు కానీ స్టార్ట్ డేట్ పాపులేట్ చేయరు, ఎందుకంటే కంపెనీ డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు అంటే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయి ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసేసారు. సో ఇప్పుడు యూజర్ ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు 7th of July ఆర్ వాట్ ఎవర్ ద టైమ్ ఇస్, వాట్ ఆర్ ద డీటెయిల్స్. అప్పుడు ఏం చేస్తారంటే స్టార్ట్ డేట్ తెలుసు కనుక మీరు ఏ మంత్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అవుతున్నారు, సో నెక్స్ట్ మంత్, సో ఆ స్టార్ట్ డేట్ అప్పుడు పాపులేట్ చేసేయచ్చు, డిపెండింగ్ ఆన్ ద సినారియో అనమాట. అది కావాలి అంటే రిక్వైర్డ్ పెడతారు, అక్కర్లేదు కొన్ని సినారియోస్ లో డిమాండ్ చేయదు, స్టార్ట్ డేట్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా చేయొచ్చు. సో లీవ్ ఇట్ యాస్ నాట్ రిక్వైర్డ్ ఫీల్డ్, ఆప్షనల్ ఫీల్డ్. So clicking on next here. Now, since it is an optional field, not a required field, మనం డిసైడ్ చేయొచ్చు who can edit this field. As of now, I'm giving it only to system administrator. ఏ కాలమ్ లో చెక్ బాక్స్ సెట్ చేస్తున్నాను, విజిబుల్ అన్న కాలమ్. Visible. Right? So that is step number 3, field level security for system admin visible కింద ఇచ్చాను. Clicking on next. Step number 4, ఈ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నా లేఅవుట్ మీద యాడ్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్, నేనేమి అన్చెక్ చేయట్లేదు, ఐ వాంట్ దిస్ ఫీల్డ్ ఆన్ ద పేజ్ లేఅవుట్, సో ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు చూస్తే మనకి ఒక స్టార్ట్ డేట్ అన్న ఫీల్డ్ క్రియేట్ అయింది. ఇట్స్ అ డేట్ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ లెట్స్ గో హెడ్ అండ్ క్రియేట్ ఎ రికార్డ్ క్రియేట్ చేసేది ఎలా ఉందో చూద్దాం. క్లిక్ ఆన్ న్యూ. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. స్టార్ట్ డేట్ అన్నది ఇలా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏం వస్తుందంటే డేట్ పిక్కర్ వస్తుంది. డేట్ పిక్కర్ అంటే ఈ పాపప్ వస్తుంది, డిపెండింగ్ ఆన్ మనకి ఏ టైం ఏ మంత్ లో కావాలో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ పాపులేట్ అయిపోతుంది. రైట్, మనకి స్టార్ట్ డేట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎండ్ డేట్. ఈ యూజర్ యొక్క స్టార్ట్ డేట్ ఇదైతే ఎండ్ డేట్ ఎప్పుడు అయ్యి ఉండాలి. ఎండ్ డేట్ మనం ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్మర్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. మనం మాన్యువల్గా ఎందుకు క్రియేట్ చేయట్లేదంటే, ఇఫ్ మాన్యువల్గా క్రియేట్ చేస్తే ఎండ్ డేట్ కూడా ఇలాంటి డేట్ అవుతుంది. అగైన్ యూజర్ ర్యాండమ్గా ఏదైనా డేట్ ఎంటర్ చేయొచ్చు. లెట్స్ సే ఇవాళ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2022 ఈ మంత్కి పెట్టచ్చు. అప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. మన రిక్వైర్మెంట్ ఏం చెప్తాం, 30 days మాత్రమే ఉండాలి స్టార్ట్ డేట్కి ఎండ్ డేట్కి. సో అక్కడ లాజిక్ మిస్ మ్యాచ్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఎడిషనల్ చెక్స్ పెట్టాలి. సో అలా చేసే కన్నా మనకి లాజిక్ తెలుసు, స్టార్ట్ డేట్ ఒక ఇన్పుట్ తెలుసు. సో ఆల్వేస్ లాజిక్ అండ్ ఇన్పుట్ తెలిస్తే గో ఫర్ ఫార్మర్ ఫీల్డ్. రైట్, సో నేను నార్మల్ డేట్ క్రియేట్ చేసేస్తే ఏమవుతుందంటే యూజర్ ఎనీ డేట్ ఇవ్వచ్చు, మళ్ళీ ఆ డేట్ ఇచ్చింది కరెక్ట్ డేట్ ఇచ్చాడా రాంగ్ డేట్ ఇచ్చాడా అని వ్యాలిడేట్ చేయాలి. సో ఆ హెడేక్ అంతా పడకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ విత్ ఫార్మర్ ఫీల్డ్. రైట్, నా ఫార్మర్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కస్టమ్ ఫీల్డ్. మళ్ళీ కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే విల్ గో టు అవర్ ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్. ఆబ్జెక్ట్ డీటెయిల్ పేజ్ లో క్లిక్ ఆన్ న్యూ బటన్. ఇక్కడ స్క్రోల్ డౌన్, ఫార్ములా ఫీల్డ్ కనిపిస్తుంది. ఫార్ములా ఏంటి చదువుదాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ఫార్ములా ఏం చెప్తుందంటే ఇట్స్ అ రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఫార్ములా ఇస్ అ రీడ్ ఓన్లీ ఫీల్డ్. మనం అర్థం చేసుకుందాం వై ఇట్ హ్యాస్ టు బి అ రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఫార్ములా ఏంటంటే ఒక బాక్స్ కింద ఊహించండి, దీనికి ఒక ఇన్పుట్ ఇచ్చాం, లోపల లాజిక్ ఉంది. డిపెండింగ్ ఆన్ ద లాజిక్ ఈ ఇన్పుట్ ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. నా ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి ఈ లాజికల్ ప్రాసెసింగ్ జరిగి, అంటే మన లాజిక్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ అన్నది డేట్ ఫీల్డ్ అయితే ఆ డేట్ ఫీల్డ్ కి 30 days యాడ్ చేస్తుంది. దట్ ఈస్ అవర్ లాజిక్. అది ఈ బాక్స్ లో ఉంది అనుకోండి ఫర్ సపోజ్. ఇది అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆ డేట్ ప్లస్ 30 days యాడ్ అయితే ఏ డేట్ వస్తుంది అది అవుట్పుట్. నా ఇప్పుడు ఇది అవుట్పుట్ యూజర్ కి కనిపిస్తుంది. ఇది అవుట్పుట్ అన్నది యూజర్ కి కనిపిస్తుంది. మన ఐడియా ఏంటి, ఎండ్ డేట్ అన్నది ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి, ఎండ్ డేట్ అన్న ఫీల్డ్ క్రియేట్ చేసి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి, ఒక డేట్ ని చూపించాలి. స్టార్ట్ డేట్ ని బట్టి 30 days యాడ్ అయ్యి ఒక డేట్ ని చూపిస్తున్నాం. అది మన రిక్వైర్మెంట్. అంటే స్టార్ట్ డేట్ ఇవాళ అయితే టుడే ప్లస్ 30 days క్యాల్కులేట్ చేసి ఇక్కడ వాల్యూ డిస్ప్లే చేయాలి యూజర్ కి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. నా ఇప్పుడు నేను ఆల్రెడీ లాజికల్ గా ప్రాసెస్ చేసేసి యూజర్ కి ఇన్ఫర్మేషన్ చూపిస్తే ఆ యూజర్ ఆ ఫీల్డ్ ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందా, ఈ ఫీల్డ్ ని వెళ్ళి ఎడిట్ చేసి ఆ డేట్ ని మార్చాల్సిన అవసరం ఉందా? ఎస్, నో. బికాస్ ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి వాడికి చూపిస్తుంది. వాడు ఆ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకోవాలి. అంటే ఓకే, నేను ఇవాళ స్టార్ట్ అయితే నా ఎండ్ డేట్ ఇవాళ నుంచి 30 days ఉంది. సో అక్కడ యూజర్ కి చేంజ్ చేసే ఆప్షన్ ఏం లేదు.
జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి మాత్రమే ఆ ఫీల్డ్ ఉందన్నమాట. సో దట్ ఈస్ వై లాజికల్ ప్రాసెసింగ్ అంతా సిస్టమ్ చేస్తుంది. ఇక్కడ లాజికల్ ప్రాసెసింగ్ ఎవరు చేస్తున్నారు? సిస్టమ్ చేస్తుంది. అంటే సేల్స్ ఫోర్స్ చేస్తుంది. సేల్స్ ఫోర్స్ చేసి ఆ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. యూజర్ అది చూసి ఓకే నా ఎండ్ డేట్ ఇది, ఓకే అంతవరకు మాత్రమే, దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్పుట్ ఫిక్స్ అయిపోయినప్పుడు అవుట్పుట్ కూడా ఫిక్స్ అయిపోతుంది డిపెండింగ్ ఆన్ ద లాజిక్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మార్క్డ్ as రీడ్ ఓన్లీ. యూజర్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఇక్కడ ఏం లేదు కనుక రీడ్ ఓన్లీ ఫీల్డ్ అనమాట. బై డిఫాల్ట్ ఫార్మర్ ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్, ఫార్మర్ ఫీల్డ్ ఆర్ రీడ్ ఓన్లీ. Now నెక్స్ట్ ఏం చెప్తుందంటే derives its value from the formula expression that you define. సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనం ఏదైతే ఫార్ములా ఎక్స్ప్రెషన్ రాస్తామో దాన్ని బట్టి వస్తుంది అని చెప్తాం. ఈ ఫార్ములా ఎక్స్ప్రెషన్ నేను లాజిక్ అంటాను. ఆ బాక్స్ కింద ఇమాజిన్ చేసుకోమన్నది మాత్రం లాజిక్ ఆర్ ఫార్ములా ఎక్స్ప్రెషన్. మనం రాసిన ఫార్ములా ఎక్స్ప్రెషన్ బట్టి ఇన్పుట్ ని పంపిస్తే దాన్ని బట్టి ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. దట్ ఈస్ యువర్ సెకండ్ పాయింట్. Now the formula field is updated when any of the source field changes. Source field అంటే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ అన్నట్టు. ఈ సోర్స్ ఫీల్డ్ దీన్ని బట్టి నేను అవుట్పుట్ చెప్తున్నాను. సో ఇది మారితే అవుట్పుట్ కూడా మారుతుంది. లెట్స్ సే వాళ్ళ టుడే రిజిస్టర్ అయ్యాను, టుడే ప్లస్ 30 days వచ్చింది. నేను టుమారో రిజిస్టర్ అయ్యాను, ఏమొస్తుంది? టుమారో ప్లస్ 30 days వస్తుంది. ఇన్పుట్ చేంజ్ అయితే అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. అదే ఈ థర్డ్ పార్ట్ మాట్లాడుతుంది. ఎప్పుడైతే మీరు సోర్స్ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ మారుస్తారో దాన్ని బట్టి ఫార్ములా ఫీల్డ్ క్యాలిక్యులేట్ అయ్యి కొత్త వాల్యూ డిస్ప్లే చేస్తానని చెప్తుంది. దట్ ఈస్ 3 points that we need to remember ఫార్ములా ఫీల్డ్. ఎప్పుడైతే ఇన్పుట్ మారుస్తానో అవుట్పుట్ మారుతుంది. మనం ఆ యొక్క ఫీల్డ్ యొక్క వాల్యూ ఎలా కనిపిస్తుంది అంటే మనం రాసే ఫార్ములా బట్టి డిఫైన్ అయి ఉంటుంది. ఫార్ములా ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్. మనం రీడ్ చేయలేము, ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయగలం. 3 points ఇన్ ఫార్ములా. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. మీరు నార్మల్ ఫీల్డ్ క్రియేషన్ కి ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ కి కొన్ని చేంజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద చేంజెస్ స్టెప్ నెంబర్ 2. మన నార్మల్ స్టెప్ నెంబర్ 2 ఫీల్డ్ క్రియేషన్ లో ఏం చేస్తాం? ఫీల్డ్ లేబుల్ ఇచ్చేస్తాం, ఫీల్డ్ నేమ్ ఆటో పాపులేట్ అవుతుంది, రిక్వైర్డ్ కాల్స్ రిక్వైర్డ్ సెట్ చేస్తాం, క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకి వెళ్ళిపోతాం. కానీ ఫార్ములా ఫీల్డ్ లో లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే మన ఫార్ములా రాయాలి, ఫార్ములా రాశాక అలా ఆ ఫార్ములా ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నేను ఇప్పుడు ఒక లాజిక్ రాశాను, ఆ లాజిక్ రాశాక ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఇచ్చాక ఇది ఏం అవుట్పుట్ ఇస్తుందో చెప్పాలి సిస్టమ్కి. ఈ అవుట్పుట్ వచ్చేది టెక్స్టా, లేకపోతే డేటా, లేకపోతే డేట్ టైం ఫీల్డా, ఏంటి అన్నది సిస్టమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. చెక్ బాక్స్ ఫీల్డా ఆర్ కరెన్సీ ఫీల్డా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, పర్సంటేజా, నంబరా, టైమా అని మనకి చెప్పాలి. ఎందుకంటే సిస్టమ్ తెలియదు, మనం రాసే ఫార్ములా మనకు తెలుసు కానీ సిస్టమ్ తెలియదు. సో దట్ ఈస్ వై మన సిస్టమ్ కూడా చెప్పాలి ముందుగా. సో అందుకు ఫస్ట్ విల్ గో విత్ ద నేమ్, దెన్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ఆర్ డేటా టైప్ అన్నది. ఫార్ములా రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటి అని అడుగుతాం. సో నేను ఈ సిస్టమ్ ఎందుకు క్రియేట్ చేశాను ఈ ఫీల్డ్? ఎండ్ డేట్ క్యాప్చర్ చేయడానికి ఎండ్ డేట్ అని పెడుతున్నాను, ఆర్ ఎండ్ డేట్ ఆఫ్ అ కోర్స్ ఆర్ ఎండ్ డేట్ ఆఫ్ ఇంటర్న్షిప్ రాసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఎండ్ డేట్ అని పెట్టాను ఫీల్డ్ నేమ్. నౌ ఈ ఎండ్ డేట్ ఎలాంటి డేటా టైప్? డేటా, టెక్స్టా, నంబరా, ఫార్ములా, పర్సంటేజా, టెక్స్టా, టైమా, నంబరా, డేట్ టైమా, డేటా, కరెన్సీయా, చెక్ బాక్స్. మనకు తెలియనప్పుడు సింపుల్, మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ కేస్ ఇక్కడ ఏం వాల్యూ సెలెక్ట్ చేయాలి నాకు తెలియదు, ఏం చేస్తారంటే సింపుల్ గా మీ లాజిక్ రాయండి. మన లాజిక్ ఏంటి? లాజిక్ ఇస్ యాడింగ్ 30 days టు స్టార్ట్. సో స్టార్ట్ డేట్ మనం ఏం క్రియేట్ చేసాం? డేట్ ఫీల్డ్ కింద క్రియేట్ చేసాం. డేట్ కి 30 days యాడ్ చేస్తే అగైన్ ఆ డేటే వస్తుంది. డేటే వస్తుంది అంటే డేట్ లాజికల్ ప్రకారం రిజల్ట్ ఏదైనా కావచ్చు, అది దాని డేటా టైప్ ఈజ్ ఆల్వేస్ ఎ డేట్. నేను టుడేస్ డేట్ అంటే ఇవాళ 7/6/21, దీన్ని 30 days యాడ్ చేస్తే అగైన్ ఏదో ఒక డేటే వస్తుంది. ఇక్కడ నంబర్ రాదు, రైట్? నంబర్ రాదు అంటే ఇది యాడ్ చేస్తే ఈ టైం లైన్ లో వాళ్ళు ఇక్కడ ఉన్నాను. సో 30 days అంటే 30 days ముందుకు మూవ్ అవుతాను. అగైన్ ఐల్ బి ల్యాండింగ్ ఆన్ డేట్. డేట్ ఫీల్డే వస్తుంది, డేట్ అన్న వాల్యూ వస్తుంది. లెట్స్ సే ఇంకో ఎగ్జాంపుల్ లాజిక్ నాకు ఇలా ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తాను.
నాకు లాజిక్ ఒక ఫీల్డ్ వాల్యూ 1 ఉంది, 1కి 30 డేస్ యాడ్ చేయమని, 30 యాడ్ చేయమని. రిజల్టెంట్ ఏమొస్తుంది? రిజల్టెంట్ వుడ్ బి ఎ నెంబర్ కి నెంబర్ యాడ్ చేసి నెంబర్ వస్తుంది. లెట్స్ సే అలా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో టెక్స్ట్ కి 2 టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కంబైన్ చేయాలి. టెక్స్ట్ ని కంబైన్ చేస్తే అగైన్ టెక్స్ట్ వాల్యూ వస్తుంది. అలాంటప్పుడు టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. టైంకి 1 అవర్ యాడ్ చేశాను. అంటే టైం ఇవాళ ఇప్పుడు లెట్స్ సే టైమ్ ఈస్ లైక్ 10 o'clock. 10 o'clock 1 అవర్ యాడ్ చేస్తే 11 o'clock అవుతుంది. 11 అవుతుంది. 11 యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. 10 AM నుంచి 1 అవర్ యాడ్ చేస్తే 11 AM అవుతుంది. ఏం రిజల్ట్ చేస్తుంది? టైంకి 1 అవర్ యాడ్ చేస్తే టైం ఇస్తాం. అలాంటప్పుడు టైం ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే, మీ లాజిక్ రాశాక టెంపరరీ వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ స్టార్ట్ డేట్ టెంపరరీ వాల్యూ ఒకటి తీసుకున్నాను. దాన్ని మీ లాజిక్ అప్లై చేస్తే ఎనీ ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఒక టెంపరరీ వాల్యూ తీసుకోండి. ఇది నా ఇన్పుట్ ఫీల్డ్, టెంపరరీ వాల్యూ వాళ్ళ డేట్ తీసుకున్నాను. వాళ్ళ డేట్ 30 డేస్ యాడ్ చేస్తే రిజల్టెంట్ అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ ఎలా ఉంది? దాని డేటా టైప్ తీసుకోండి, ఆ వాల్యూ ఇక్కడ సెలెక్ట్ చేయండి. నాకు ఇక్కడ ఇన్పుట్ నెంబర్ ఫీల్డ్ ఉంది. నెంబర్ కి నా లాజిక్ ప్రాసెస్ చేశాను. ఇక్కడ కూడా 30 యాడ్ చేస్తున్నాను. అగైన్ నెంబర్ వచ్చింది. ఈ రిక్వైర్మెంట్ కి నెంబర్ అనే డేటా టైప్ సెలెక్ట్ చేస్తాను. అగైన్ ఇక్కడ టైం అన్న ఫీల్డ్ 10 AM కి 1 అవర్ యాడ్ చేస్తే అగైన్ 11 AM వచ్చింది. దట్ ఈస్ అగైన్ టైం. నా లాజిక్ 1 అవర్ యాడ్ చేయాలనుకోండి, అగైన్ ఇట్స్ అ టైం ఫీల్డ్. ఈ రిక్వైర్మెంట్ టైం ఫీల్డ్ సెలెక్ట్ చేస్తాను. సో లాజిక్ ఏంటంటే, లాజిక్ వచ్చాక టెంపరరీ డేటా ఫిల్ చేయండి. ఆ ఫిల్ చేశాక లాజిక్ మొత్తం ప్రాసెస్ చేశాక రిజల్టెంట్ ఏమొస్తుంది, ఆ రిజల్టెంట్ యొక్క డేటా టైప్ చూడండి. డేటా టైప్ ఏది ఉంటే ఆ వాల్యూ సెలెక్ట్ చేయండి. రైట్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఫార్ములా రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ ఎలా చేయాలంటే, లాజిక్, ఇన్పుట్ వాల్యూస్ లేదా టెంపరరీ డేటా, అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ యొక్క డేటా టైప్ సెలెక్ట్ చేయండి. నాకు ఈ అవుట్పుట్ యొక్క డేటా టైప్ డేట్ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ డేట్. రైట్. సెకండ్ స్టెప్ ఫార్ములా క్రియేషన్ లో నేమ్ ఇచ్చాం, ఫీల్డ్ లేబుల్ నేమ్ ఇచ్చాం, దెన్ డేటా టైప్ సెలెక్ట్ చేస్తాం. డేటా టైప్ దేనిది? ఫార్ములా ప్రాసెస్ చేసేసాక వచ్చే రిటర్న్ టైప్ ఏంటి అన్నది పాపులేట్ చేసాం. రైట్. సో క్లికింగ్ ఆన్ నెక్స్ట్. నా స్టెప్ నెంబర్ 3 లో రాయాల్సింది ఫార్ములా. ఇప్పటిదాకా ఫార్ములా ఎక్స్ప్రెషన్ రాయాలి అంటున్నాం, కానీ ఎక్కడ రాయాలో చెప్పలేదు. ఎక్కడ రాస్తాం? స్టెప్ నెంబర్ 3, ఎంటర్ ఫార్ములా. ఈ స్క్రీన్ చూస్తే మీకు టిపికలీ 2 ట్యాబ్స్ ఉన్నాయి, సింపుల్ ఫార్ములా, అడ్వాన్స్డ్ ఫార్ములా. నేను సింపుల్ ఫార్ములాకి వెళ్తే ఈ సెక్షన్ చూడండి ఒకసారి. నేను సింపుల్ ఫార్ములాకి వెళ్తే ఆ సెక్షన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. టిప్ ఏమి ఇస్తానంటే, సింపుల్ టిప్ ఇక్కడ ఏంటంటే, ఆల్వేస్ ఫార్ములా అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ మీద రాయండి. రాయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటన్నది చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఆల్వేస్ మీరు ఫార్ములా అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ మీదే రాయండి. రైట్. సో జస్ట్ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ యూస్ చేస్తున్నట్టు. అండ్ అనదర్ వే టు ఐడెంటిఫై, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఈ ఫంక్షన్స్ ట్యాబ్, ఈ ఫంక్షన్స్ అనే సెక్షన్ కనిపించినా మీరు అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ మీద ఉన్నట్టే. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ మీద రాయండి, ఫంక్షన్ సెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇది కనిపిస్తే మీరు అడ్వాన్స్ ఫార్ములా ట్యాబ్ మీద ఉన్నట్టే. నా ఈ ఏరియా ఏదైతే ఉందో వైట్ స్పేస్, ఇక్కడ మీరు ఫార్ములా రాస్తారు. ఫార్ములా అంటే ఆ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఆర్ లాజిక్ ఆర్ ఫార్ములా ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీరు ఆ లాజిక్ రాస్తారు. ఎలా రాస్తారు? నాకు మన రిక్వైర్మెంట్ చూస్తే, మన రిక్వైర్మెంట్ ఏం చెప్పింది? స్టార్ట్ డేట్ కి 30 డేస్ యాడ్ చేయమంది. అంటే మనకి ఏం కావాలి అంటే, ఒక డేట్ ఫీల్డ్ కి 30 డేస్ యాడ్ చేయాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. రైట్. సో అది ఆన్ పేపర్ స్టార్ట్ డేట్ ప్లస్ 30 డేస్ అని రాసేసాను. ఇక్కడ రాయాలంటే ఎలా రాయాలి? నాకు ఈ ఫీల్డ్ యొక్క, అంటే రికార్డ్ యొక్క ఫీల్డ్ యాక్సెస్ చేయగలగాలి. అంటే ఈ ఫీల్డ్ ని ఈ ఫార్ములాలో యాక్సెస్ చేయగలగాలి. అప్పుడే స్టార్ట్ డేట్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ వాల్యూ వస్తే దానికి 30 డేస్ యాడ్ చేస్తాం. అది ఎలా యాక్సెస్ చేయాలంటే, ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ ఫీల్డ్ అన్న బటన్ ఉంది. ఈ ఇన్సర్ట్ ఫీల్డ్ ఏంటంటే, నాకు ఫార్ములా ఎక్స్ప్రెషన్ లో కావాల్సిన ఇన్పుట్స్ ఈ రికార్డ్ మీద ఉంటే అవి ఎలా తెచ్చుకోవాలి? బై క్లికింగ్ ఆన్ దిస్ ఫీల్డ్. నేను ఎనీ ఫీల్డ్ ఆన్ ది స్క్రీన్ నా యొక్క ఫార్ములా ఫీల్డ్ లో కావాలి అంటే, ఎనీ ఫీల్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్
మన ఫార్ములా ఫీల్డ్ లో కావాలంటే ఈ బటన్ క్లిక్ ఇన్సర్ట్ ఫీల్డ్. ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ మీకు కావాల్సిన ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ ఆ ఫార్ములాకి ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. మనకేం ఫీల్డ్ కావాలి, స్టార్ట్ డేట్ అనే ఫీల్డ్ కావాలి. అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ అని ఉంది. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్ వచ్చేసింది నాకు. ఫీల్డ్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ పార్ట్ అయిపోయింది. స్టార్ట్ డేట్ అన్న వాల్యూ వచ్చేసింది. అంటే ఎనీ రికార్డ్ నేను ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ ఫార్ములా వాల్యూలో రీప్లేస్ అవుతుంది. రైట్. సో ఈ ఎప్పుడైతే ఫార్ములా క్యాలిక్యులేటర్ స్టార్ట్ అవుతుందో ఈ వాల్యూ రీప్లేస్డ్ విత్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ రికార్డ్ యొక్క వాల్యూ రీప్లేస్ అవుతుంది. ప్రాసెస్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ లాజిక్ ఒకటి రాస్తాను. స్టార్ట్ డేట్ వాల్యూ రికార్డ్ నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను 30 days యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఎడిషన్ ఆపరేటర్ కావాలి. సో ఇన్సర్ట్ ఆపరేటర్కి వెళ్ళి యాడ్ క్లిక్ చేస్తాను బికాస్ ఎడిషన్ చేయాలి. ఈ డేట్ కి నేను 30 days యాడ్ చేయాలి. సింప్లీ 30 అని రాస్తాను. రాస్తే ఈ డేట్ కి 30 days ముందుకి మూవ్ అవ్వమని చెప్తున్నాను. సో దట్ ఈస్ మై లాజిక్. మన లాజిక్ కరెక్ట్ గా రాసామా లేదా, సింటాక్స్ గా అంతా కరెక్ట్ గా ఉందా లేదా. సింటాక్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మన గ్రామర్ ఎలా ఇంపార్టెంటో ఈ ఫార్ములాకి సింటాక్స్ అలా అనమాట, గ్రామర్ లాగా. అది రాసానా లేదా అని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. చెక్ సింటాక్స్ అని క్లిక్ చేయగానే ఎర్రర్స్ అయినా వస్తే చూపిస్తుంది. ఏం ఎర్రర్స్ లేకపోతే ఈ మెసేజ్ చూపిస్తుంది, నో సింటాక్చువల్ ఎర్రర్స్ ఇన్ దిస్ మర్జ్ ఫీల్డ్స్ ఆర్ ఫంక్షన్స్. ఇది వస్తే గ్రీన్ కలర్ వస్తే ఆల్ గుడ్. సో దిస్ ఈస్ సింపుల్ ఫార్ములా మనం రాసాం. నా ఈ ఫంక్షన్ సెక్షన్ ఏం చెప్తుంది? యాజ్ ఆఫ్ నౌ మన రిక్వైర్మెంట్ ప్రకారం మన ఫార్ములా ఎక్స్ప్రెషన్ రాసేసాం. సో వీఆర్ గుడ్. ఈ సెక్షన్ ఏంటి? ఈ ఫంక్షన్ సెక్షన్ ఏం చెప్తుందంటే, మనం ఒకవేళ సర్టెన్ ఫీల్డ్స్ ని ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. లెట్స్ సే నాకు డేట్ టైం ఫీల్డ్స్ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. రైట్. సో అందులో నాకేం కావాల్సి వచ్చిందంటే కరెంట్ డేట్ టైం కావాల్సి వచ్చింది. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో డేట్ టైం ఏంటి ఫార్ములా ఎక్స్ప్రెషన్ లో కావాల్సి వచ్చింది. మనకు ఒక ఫంక్షన్ ఇచ్చింది సేల్స్ ఫోర్స్. ఆ ఫంక్షన్ పేరే నవ్. ఈ నవ్ వాడితే ఏం చేస్తుందంటే రిటర్న్స్ డేట్ టైం రిప్రజెంటింగ్ ద కరెంట్ మూమెంట్. ప్రెసెంట్ మూమెంట్ టైం డేట్ టైం ఏంటి కావాల్సి వచ్చింది నాకు ఫార్ములాలో. నవ్ అన్న ఫంక్షన్ వాడతారు. లెట్స్ సే ఓన్లీ టైం ఒకటే కావాలి నాకు, డేట్ టైం అక్కర్లే, ఓన్లీ టైం ఒకటే. అప్పుడు టైం నవ్ అన్న ఫంక్షన్ వాడతారు. రిటర్న్స్ అ టైం రిప్రజెంటింగ్ ద కరెంట్ మూమెంట్. ఇవాళ డేట్ ఏంటి అన్నది కావాల్సి వచ్చింది. అంటే ఫార్ములాలో మనకి చాలా అవసరం పడతాయి గోయింగ్ ఫార్వర్డ్ మీ రిక్వైర్మెంట్స్ చేసేటప్పుడు. ఇవాళ డేట్ ఏంటి అని తెలుసుకోవాల్సి వచ్చింది. టుడే అన్న ఫంక్షన్ రిటర్న్స్ ద కరెంట్ డేట్. ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, లెట్స్ సే నాకు ఇవాళ డేట్ కావాల్సి వచ్చింది నా ఎక్స్ప్రెషన్ లో. యాజ్ ఆఫ్ నౌ ఈ ఎక్స్ప్రెషన్ మనం రాసింది తీసేస్తున్నా ఫర్ టైం బీయింగ్. తీసేసి నాకు టుడే యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేస్తాను. క్లిక్ ఆన్ ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్. మీరు ఏదైతే ఫంక్షన్ అక్కడ చూసారో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ ఫంక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది, అది చదవచ్చు. రైట్. సో మీ రిక్వైర్మెంట్ ఇవాళ డేట్ చూపించాలి, సో సింప్లీ ఈ ఫంక్షన్ వాడతారు. రైట్. లేదు ఇవాళ యొక్క డేట్ టైం చూపించాలి, నవ్ అన్న ఫంక్షన్ వాడతారు. రైట్. సో దే ఆర్ లైక్ బంచ్ ఆఫ్ డేట్ టైం ఫంక్షన్స్ ఉన్నాయి మనకి, డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి వాడుకుంటారు. రైట్. సో సిమిలర్లీ లాజికల్ ఫంక్షన్స్, అండ్ ఫంక్షన్, ఈజ్ బ్లాంక్, ఆ ఫీల్డ్ బ్లాంక్ ఉందా లేదా చెక్ చేయాలి. ఆ నెంబర్, ఆ ఫీల్డ్ నంబర్ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డా చెక్ చేయాలనుకోండి, ఈజ్ నెంబర్ అని చెక్ చేస్తారు. ఈ వాల్యూ ఎప్పుడు ట్రూ ఇస్తుందంటే ఆ ఫీల్డ్ లో నంబర్ ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఈ కరెంట్ సిచ్యువేషన్ ఇస్తే అలాంటి ఫంక్షన్స్ వాడతారు. లాజికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మాక్సిమం, మీకు ఇచ్చిన 2 values లో మాక్సిమం ఏ వాల్యూ చెప్పాలి, తర్వాత రౌండింగ్ చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి ఒక నెంబర్కి. ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సిమిలర్లీ టెక్స్ట్ ఫంక్షన్స్, మీరు రాసిన టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత చెక్ చేయాలి, లెంత్ అన్న ఫంక్షన్. రైట్. అన్ని లెటర్స్ ని లోవర్ కేసులో చేయాలి, లోవర్ అన్న ఫంక్షన్. రైట్. అలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇన్పుట్ ని ఎలా ప్రాసెస్ చేయాలి, లాజికల్ ప్రాసెసింగ్ అనుకున్నాం ఆర్ ఫార్ములా ఎక్స్ప్రెషన్. మీరు ఇన్పుట్ నేను అన్ని క్యాపిటల్స్ లో ఇస్తే అన్ని స్మాల్ లెటర్స్ లో అయిపోవాలి. టిపికల్ ఈమెయిల్ అడ్రస్ లో ఇది అవుతూ ఉంటుంది. సేల్స్ ఫోర్స్ అని కాదు, జనరల్ గా మాట్లాడుతాను. నేను ఈమెయిల్ అన్ని క్యాపిటల్స్ లో ఇచ్చాను, abc@gmail.com అని క్యాపిటల్స్ లో రాశాను అనుకోండి, జీమెయిల్
టిపికలీ ఇలాంటి వాటిలో చూసాను నేను, gmail.com అని. ఈ ఫార్ములా ఎక్స్ప్రెషన్లో నాకు యూజువలీ క్యాపిటల్ అండ్ స్మాల్ ఇన్ ఈమెయిల్ అడ్రసెస్ వన్ అండ్ ద సేమ్. కానీ ఇన్ కేస్ క్లారిటీ కోసం మెయింటైన్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసి అవన్నీ లోవర్ కేస్లో మార్చేయచ్చు. ఎలా చేయొచ్చు? యూజింగ్ లోవర్ అన్న ఫంక్షన్. ఈ ఫీల్డ్ ఒక్కది ఇన్పుట్ తీసుకుంటారు, ఈ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది అంటే అన్ని లోవర్ కేస్లో మార్చేస్తుంది. అప్పుడు మీకు రిజల్టెంట్ ఫీల్డ్ ఏమవుతుందంటే అన్ని స్మాల్ లెటర్స్లో వస్తుంది. కొన్నిసార్లు ఆ రిక్వైర్మెంట్ వస్తుంది, అన్ని క్యాపిటల్స్ ఎంటర్ చేస్తున్నా, స్మాల్ ఎంటర్ చేస్తున్నా, ఎనీ వాడు ఏ ఫార్మాట్లో ఎంటర్ చేసినా నాకు స్మాల్ కేస్లోనే కావాలన్నారు అనుకోండి. నేను ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? సో క్యాపిటల్ స్మాల్ కదా, అన్ని స్మాల్ కేసెస్లోనే కావాలి అన్నప్పుడు లోవర్ అన్న ఫంక్షన్ వాడతాం. లోవర్ అంటే ఆ కేస్ ఏదైతే ఉందో అవన్నీ లోవర్ కేస్ చేస్తుంది, రైట్? సో దట్ ఈస్ లోవర్ అన్న ఫంక్షన్. డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ ఫంక్షన్ వాడాలన్నది డిసైడ్ అవుతాం. నా ఇక్కడ టాస్క్ ఏంటంటే మీకు ఇవాళ క్లాస్ అయిపోయాక ప్రతి ఫంక్షన్ ఒకటి ఓపెన్ చేయండి. లెట్స్ ఏ డేట్ టైం ఫీల్డ్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయండి, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో చదవండి. అది అర్థమయ్యాక సెకండ్, థర్డ్, అలా ఒక రోజుకి కొన్ని ఫంక్షన్స్ చదవండి. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే నెక్స్ట్ టైం మీ రిక్వైర్మెంట్ వచ్చాక ఏ ఫంక్షన్ వాడితే మన రిక్వైర్మెంట్ ఈజీగా అయిపోతుంది అన్నది తెలుస్తుంది, రైట్? దట్ ఈస్ యువర్ టాస్క్ టుడే, రైట్? యాజ్ ఆఫ్ నౌ మనం ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాం, స్టార్ట్ డేట్ ప్లస్ 30 days. సో ఈ సింటాక్స్ చెక్ చేసేసాం. డిస్క్రిప్షన్ ఎండ్ డేట్ కోసం క్రియేట్ చేస్తున్నాం. ఎండ్ డేట్ అని రాశాను, క్రియేటెడ్ ఫర్ ఎండ్ డేట్, ఎండ్ డేట్ కోసం ఈ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసాం. క్లికింగ్ ఆన్ నెక్స్ట్. స్టెప్ నెంబర్ 4, మన ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. నౌ కమ్స్ ద క్వశ్చన్, ఇక్కడ రీడ్ ఓన్లీ చెక్ బాక్స్ ఎందుకు చెక్ అయ్యింది? అండ్ అగైన్ నేను ఆ ఫీల్డ్ ని, ఈ చెక్ బాక్స్ ని అన్చెక్ చేయలేకపోతున్నాను, ఎందుకని? ఫార్ములా ఫీల్డ్స్ ఆర్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్. Awesome. సో ఫార్ములా ఫీల్డ్స్ అన్ని రీడ్ ఓన్లీ కనుక ఎనీ యూజర్ కెనాట్ చేంజ్ దిస్ ఫీల్డ్ యొక్క వాల్యూ, బికాస్ సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. సో సిస్టమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు అది కంట్రోల్ ఇంకెవరికి ఇవ్వట్లేదు అనమాట. సో నేను క్యాల్కులేట్ చేస్తున్నాను, సో నేది రీడ్ ఓన్లీ ఫీల్డ్ గానే చూపిస్తున్నాను. నా మనకేం ఆప్షన్ ఉందంటే ఇది యూజర్ కి చూపించాలా లేదా అన్నది. నేను సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్ యొక్క యూజర్ కి చూపించాలి అని చెప్తున్నాను. మీకు అలాంటి డిఫరెంట్ ప్రొఫైల్స్ చూపించాలంటే ఆ ప్రొఫైల్ తగ్గట్టుగా చెక్ బాక్స్ చెక్ చేస్తాను. రీడ్ ఓన్లీ ఏం చెప్తుందంటే ఆ ఫీల్డ్ లోకి ఏ వాల్యూని ఎంటర్ చేయనివ్వను అని చెప్తోంది. నా ఈ విజిబుల్ కాలమ్ ఏం చెప్తుందంటే ఈ ఫీల్డ్ యూజర్ కనిపించాలా లేదా అని చెప్తుంది. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, యాజ్ ఆఫ్ నా అంతవరకు గుర్తుపెట్టుకోండి. మనం కమింగ్ క్లాసెస్ లో సెక్యూరిటీ మోడల్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నా సిస్టమ్ అడ్మిన్ కి విజిబుల్ అనే చెక్ బాక్స్ చెక్ చేశాను. బై డిఫాల్ట్ రీడ్ ఓన్లీ చెక్ బాక్స్ ఆల్రెడీ ఉంది బికాస్ ఆఫ్ ఫార్ములా ఫీల్డ్. క్లికింగ్ ఆన్ నెక్స్ట్. నా ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ స్క్రీన్ మీద కనిపించాలా లేదా అని. నేనేం చెప్తున్నా కనిపించాలి అని చెప్తున్నా. క్లిక్ ఆన్ సేవ్. నా ఇప్పుడు చూస్తే మనం ఒక ఎండ్ డేట్ అన్న ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఎండ్ డేట్ అన్న ఫీల్డ్ ఏంటి? ఫార్ములా ఫీల్డ్ ఆఫ్ టైప్ డేట్. రిటర్న్ టైప్ ఇస్ డేట్. నా ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ క్రియేట్ వన్ మోర్ రికార్డ్ అండ్ సీ. ఒక రికార్డ్ క్రియేట్ చేసి చూద్దాం. సో రాజు అయిపోయారు, రమేష్ r@gmail.com. ఇక్కడ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఫార్ములా ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేసామో అది కనిపించడం లేదు. కానీ నేను స్టెప్ నెంబర్ 4లో ఫార్ములా ఫీల్డ్ ఏం చెప్పాను, ఆ ఫీల్డ్ ని స్క్రీన్ మీద యాడ్ చేయమని చెప్పాను, కానీ కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు? రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ స్టార్ట్ డేట్ ఫిల్ చేశాను. క్లిక్ ఆన్ సేవ్. నా ఇఫ్ యూ సీ ఎండ్ డేట్ కనిపిస్తుంది ఫీల్డ్. డీటెయిల్ పేజ్, రికార్డ్ డీటెయిల్ పేజ్ ఆర్ డీటెయిల్ పేజ్. ఇందాక చూసింది ఎడిట్ పేజ్. ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు ఎడిట్ పేజ్. దిస్ ఈస్ మై ఎడిట్ పేజ్. ఆ సేవ్ అయిపోయాక కనిపించేది డీటెయిల్ పేజ్. నా ఫార్ములా ఫీల్డ్ డీటెయిల్ పేజ్ లో కనిపిస్తాయి, ఎందుకంటే అది సిస్టమ్ జనరేట్ చేసే ఫీల్డ్. సో ఇది యూజర్ కి క్యాలిక్యులేట్ అయిపోయాక కనిపిస్తుంది. ఎడిట్ చేసే మోడ్ లో ఆ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఏం తీసుకోక్కర్లేదు. ఎండ్ డేట్ అన్న ఫీల్డ్ యూజర్ దగ్గర నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకోక్కర్లేదు. అంటే ఈ ఫీల్డ్ లోకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయక్కర్లేదు. సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసి మనకు చూపిస్తుంది ఇన్ఫర్మేషన్.
సో మనం ఏమి ఎక్స్ట్రాగా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ చేయక్కర్లేదు. మన స్టార్ట్ డేట్ ని చేస్తే దాన్ని ఆ లాజిక్ ప్లస్ 30 days యాడ్ చేసి ఈ ఫీల్డ్ ని చూపిస్తాం క్యాల్కులేట్ చేసి. సో ఎక్స్ప్లిసిట్ గా ఎండ్ డేట్ లో నేను ఏం వాల్యూ ఎంటర్ చేయడం లేదు. ఓకే, ఐ వుడ్ రిపీట్, ఎండ్ డేట్ యాజ్ అ ఫీల్డ్ గా నేను ఏ వాల్యూ ఎంటర్ చేయడం లేదు. ఎందుకంటే సిస్టమ్కి ఆల్రెడీ చెప్పాం బేస్డ్ ఆన్ అ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఏదైతే రాశానో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేయమని చెప్తుంది. రైట్, ఇప్పుడు చూస్తే ఇక్కడ 7th of June 2021 స్టార్ట్ డేట్, ఎప్పటికి ఎండ్ డేట్ అవుతుంది? 7th of July 2021. సో 30 days ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టార్ట్ డేట్ మార్చాను అనుకోండి, మనం ఏం మాట్లాడుకున్నాం, ఫార్ములా వుడ్ చేంజ్ ఇఫ్ ద స్టార్ట్ డేట్ ఆర్ ఇన్పుట్ ఫీల్డ్ ఎప్పుడైతే మారుతుందో, ఇన్ ఎగ్జాక్ట్ టెర్మినాలజీ సోర్స్ ఫీల్డ్ ఎప్పుడైతే మారుతుందో ఎండ్ రిజల్ట్ కూడా మారుతుందని డిస్కస్ చేసాం. లెట్స్ సే నేను ఈ ఫీల్డ్ ని 1st of June పెట్టాను అనుకోండి, సేవ్ చేస్తే ఇది ఏమైంది 1st of July. 7 is July 1st 2021. రైట్, సో నేను ఇన్పుట్ ఫీల్డ్ మారిస్తే ఆర్ సోర్స్ ఫీల్డ్ మారిస్తే ఎండ్ రిజల్ట్ కూడా మారుతాం. అగైన్ నేను ఎండ్ డేట్ మార్చగలనా? నో, ఇట్స్ అ రీడ్ ఓన్లీ ఫీల్డ్. లాక్ సింబల్ ఫర్ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ కి పెన్సిల్ ఐకాన్. దట్ మీన్స్ ఇది ఇన్పుట్ ఫీల్డ్ నేను చేంజ్ చేయగలను. నేను ఏ వాల్యూ చేంజ్ చేస్తే అకార్డింగ్లీ నా ఎండ్ డేట్ కూడా మారుతుంది. రైట్, సో దట్ ఈస్ ఫార్ములా ఫీల్డ్.